హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. ఈ రోజు అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెసిపీ చూపించబోతున్నాను. వీటిని మోదకాలు అంటారు, మా సైడ్ అయితే జిల్లేడికాయలు అని కూడా అంటారు. మీరు ఎవరికైనా తెలియకపోతే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా దీనికోసం నేను 1.5 గ్లాసున్నర వరకు వాటర్ తీసుకున్నాను. దీంట్లోనే ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. గ్లాస్కి గ్లాసున్నర వరకు వాటర్ పడుతుందండి, గ్లాస్ పిండికి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 గ్లాస్ పిండి వరకు ఇందులో వేసుకుంటున్నాను. దీని మీద ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. పిండి అనేది బాగా సాఫ్ట్గా అయిపోవాలి. పిండి మనకి త్వరగానే ఉడికిపోతుందండి. ఆ వేడికే మనకి పిండి అనేది బాగా మగ్గిపోతుంది. చూస్తున్నా కదా, ఇక్కడైతే నాకు పిండి ఇలా రెడీ అయిపోయింది. ఇది మొత్తం ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. ఆ బియ్య పిండి చల్లారేలోపు మనం ఇప్పుడు కొబ్బరి నూజ అయితే చేసేసుకున్నాము. దీనికోసం నేనైతే ఇక్కడ బెల్లం తురుము తీసుకున్నాను. బెల్లం తురుములో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ బెల్లం రెండు కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ వేసుకోండి, లేకపోతే నార్మల్గా బెల్లం ఉంటుంది కదా, అదైనా తురిమేసుకొని వేసుకోవచ్చు. కప్పుకి కప్పు వరకు అయితే బెల్లం సరిపోతుందండి. మీరు మరి ఇంకా స్వీట్ ఎక్కువ తింటే బెల్లం ఇంకా వేసుకోవచ్చు. ఇది మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా పిండి ఉడకబెట్టుకున్నాం కదా, పిండిని ఇలాగా తీసుకుని మోదకాల షేప్లో చేసుకోవాలి. మీ దగ్గర ఆ మౌల్డ్ ఉంటుందండి, ఒకవేళ ఆ మౌల్డ్ ఉంటే దాంతో అయినా చేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదు, అందుకని నేను ఇలాగ చేత్తోనే ఒత్తేసుకుంటున్నాను. షేప్ అనేది ఇంపార్టెంట్ ఏమీ లేదండి, మీకు కావాలంటే ఇలాగ రౌండ్గా బాల్స్ లాగైనా చేసేసుకోవచ్చు. నేను అంటే కొంచెం షేప్ అలాగే ఇచ్చేలా చేద్దామని కొంచెం మోదకాల షేప్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఇలాగ మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి. మా సైడ్ అయితే వీటిని జిల్లేడికాయలు అంటారండి. ఈ పేరు అయితే మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాగ మొత్తం పిండి అంతా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా రౌండ్గా అయినా ఉంచేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ మోదకాల షేప్లో అయినా చేసేసుకొని ఇప్పుడు మనం వీటిని కుడుముల్ని ఉడకబెట్టుకుంటాం కదా ఆవిరికి, వాటిని ఎలా ఉడకబెట్టుకుంటామో ఇవి కూడా అలాగ ఉడకబెట్టుకోవాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ పిండి అది ఉడికిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. అంతేనండి, ఇలా రెడీ చేసుకున్న ఈ మోదకాలని ఆ వినాయకునికి ప్రసాదంగా సమర్పించుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు మీ జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడితే అది కూడా ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. బాయ్.